హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకు సెప్టెంబర్ 27th నుంచి అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లో సో బిగ్ బిలియన్ డేస్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అనేది మనకైతే స్టార్ట్ కాబోతున్నాయి. సో అందులో భాగంగా ఐఫోన్స్ అనేవి ఏ ప్రైజ్లో వస్తాయి దానికి సంబంధించి ఆల్రెడీ డెడికేట్గా ఒక వీడియో చేశాను. సో ఎవరైతే ఎస్పెషల్లీ ఐఫోన్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో కంపల్సరీ ఆ వీడియో మీరైతే చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఏ ప్రైస్కు ఎంత డిస్కౌంట్ వస్తుంది, సో ఎక్సెట్రా అన్ని ఆ వీడియో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి ఒక్క ఐఫోన్ మీద. అండ్ ఈ రోజు ఈ వీడియోలో సో 30,000 లోపు ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్స్ నేనైతే ఒక 6 మొబైల్ పిక్ చేశాను. ఆ 6 మొబైల్స్లో మీరు ఏ మొబైల్ తీసుకున్నా కూడా మీకైతే చాలా వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. సో అండర్ 30Kలో సో 30,000 లోపు ది బెస్ట్ ఫోన్స్ గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ అయ్యాకని మీకైతే మంచి ఐడియా వస్తుంది ఆఫర్స్లలో ఈ మొబైల్స్ అనేవి ఎంత ప్రైస్కి వస్తాయని. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. 6th మొబైల్ వచ్చేసి iPhone 12. సో ఏదైతే కంపల్సరీ నేను రికమెండ్ చేయను, కాకపోతే ఎవరైతే చీప్ అండ్ బెస్ట్లో ఒక ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం iPhone 12 అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో దీనికి నేను రికమెండ్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే సో దీని బ్యాటరీ లైఫ్, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అంతే కాకుండా దీని రీఫ్రెష్ రేటు ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి. సో అందుకే నేనైతే రికమెండ్ చేయను. ఇంకా ఒక వర్డ్లో చెప్పాలంటే చాలా ఓల్డ్ మొబైల్, ఇది చాలా ఓల్డ్ అయితే అయిపోయింది ఈ మొబైల్ అని, అందుకే నేనైతే రికమెండ్ చేయను. బట్ ఎవరైతే కొంతమంది ఉంటారు సో తక్కువ బడ్జెట్లో ఒక ఐఫోన్ కొనుక్కోవాలని, సో అలాంటి వాళ్ళ కోసం నేనైతే ఇది రికమెండ్ చేస్తాను. సో ఏదైతే మనకు బేసిక్ మోడల్ ఉందో సో రఫ్గా మనకు రెగ్యులర్ ప్రైస్ 37,000 రూపాయలు ఉంటుంది. మనకు లాస్ట్ టైం 32,000కి ఆఫర్స్లో వచ్చింది. సో ఈ టైం మనకైతే కంపల్సరీ 27,000 రూపాయలకు బెస్ట్ మొబైల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. సో అండర్ ఈ ఐఫోన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో 5th మొబైల్ వచ్చేసి నథింగ్ ఫోన్ 2. సో ఎవరైతే ఒక యూనిక్ మొబైల్ ఉండాలి, వెనక డిస్కో లైట్లు ఉండాలి, అంతేకాకుండా ఒక కొత్త యూఐ ఫీచర్స్ వాడుతున్న ఫీలింగ్ ఉండాలి, సో అంతేకాకుండా టైం టు టైం అప్డేట్స్ కావాలి, ఇలాంటి ఫీచర్స్ ఎవరైతే కావాలో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని మనమైతే చెప్పుకోవచ్చు ఈ నథింగ్ ఫోన్ 2 అనేది. ఇదైతే మనకు రెగ్యులర్గా 34,000 రూపాయలు 35,000 రూపాయలు ఉంటుంది. బట్ మనకు ఆఫర్స్ని కలుపుకొని సో మనకు సేల్స్లలో 27,000 రూపాయలకు మనకైతే ఈ మొబైల్ వస్తుంది. సో 4th వచ్చేసి Vivo Y40. సో ఇదైతే మనకు రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్లో ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకు రెగ్యులర్గా 35,000 ఉంది, బట్ ఆఫర్స్లలో 30,000 రూపాయలకు మనకైతే మొబైల్ వస్తుంది. అండ్ అంతేకాకుండా సేల్స్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కానివ్వండి, మీరు ఏ ఫోన్ కొనుక్కోవాలి, ఏ ఫోన్ కొనుక్కోవద్దు, అండ్ ప్రతి ఒక్క విషయం మీరు చాలా ఫాస్ట్గా తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ మన ఛానల్ ఇప్పుడే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో నేను లేటెస్ట్ న్యూస్ అనేది చాలా త్వరగా అయితే అప్డేట్ చేస్తాను మీకు. సో 3rd వచ్చేసి మనకు గూగుల్ నుంచి మనకు 2 మొబైల్స్ ఉన్నాయి. సో గూగుల్ పిక్సెల్ 7a అండ్ 7. మనకు రెగ్యులర్గా మనం ఒక మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే మీరైతే కంపల్సరీ ఒక గూగుల్ ఫోన్ మీరైతే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో మనకు ఐఫోన్ని బీస్ట్ చేసే క్వాలిటీ అనేది కెమెరాస్లో మనకైతే గూగుల్ ఫోన్స్లో మనకి కనబడుతుంది. సో క్వాలిటీ అనేది వీడియో క్వాలిటీ అనేది ఫోటో క్వాలిటీ అనేది మనకైతే చాలా బాగుంటుంది. బట్ అదేవిధంగా మనకి ఇందులో కొన్ని మేజర్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అదేంటంటే బ్యాటరీ. సో బ్యాటరీ లైఫ్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మనకు హీటింగ్ ఇష్యూస్ కూడా ఇందులో ఎక్కువ ఉంటాయి. మన ఇండియన్ వెదర్కి ఏదైతే కరెక్ట్ సెట్ కావు, కరెక్ట్ ఆప్టిమైజేషన్ అనేది మనకైతే మొబైల్ అనేది మా ఇండియన్ వెదర్కి తగ్గట్టు. అంతేకాకుండా మనకు గూగుల్కి సంబంధించిన G2 చిప్ సెట్ మనకైతే వాడతారు. సో ప్రాసెసర్ కూడా మనకైతే చాలా బాగుంటుంది. అండ్ గూగుల్ పిక్సెల్ 7a అనేది మనకైతే 26,000 నుంచి 25,000కు మనకైతే వస్తుంది. అండ్ గూగుల్ పిక్సెల్ 7 అనేది మనకైతే 28 నుంచి 28,000 లోపు మనమైతే కొనుక్కోవచ్చు సేల్స్లలో. అండ్ అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్లలో ఈ ప్రైస్ కన్నా ఇంకా చాలా తక్కువ ప్రైస్కి మీరు కొనుక్కోవాలనుకుంటే కంపల్సరీ మా టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయి ఉండాలి. సో లాస్ట్ టైం చాలా మంది అయితే చాలా రకరకాల మొబైల్స్ అయితే కొనుక్కున్నాను. సో నేను కూడా చాలా ప్రొడక్ట్స్ అయితే కొనుక్కున్నాను. సో ఇలా మనకు ఆఫర్స్ అనేది రిలీజ్ అయిన వెంటనే నేనైతే ఇందులో పోస్ట్ చేశాను. సో కాబట్టి కంపల్సరీ మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు అయితే జాయిన్ అయ్యి యాక్టివేట్ అయితే ఉండాలి. సో మన టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ వచ్చేసి రాహుల్ పటేల్ వరల్డ్ డీల్స్ అని ఉంటుంది. సో అక్కడ మీరు జాయిన్ అయి ఉంటే సో నేను ఆఫర్స్ రిలీజ్ అయినా నేనైతే అప్డేట్ చేస్తాను, మీరు అయితే డైరెక్ట్ అయితే కొనుక్కోవచ్చు. అండ్ సెకండ్ మొబైల్ వచ్చేసి Samsung Galaxy S23 FE. ఇదైతే మనకు రెగ్యులర్గా 38,000 రూపాయలు ఉంటుంది. బట్ మనకు ఆఫర్స్లో 30,000కు మనం అయితే కంపల్సరీ కొనుక్కోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అండ్ ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్ అని మనం చెప్పుకోవచ్చు అండర్ బడ్జెట్లో. అది కూడా సామ్సంగ్ నుంచి పర్టికులర్ రావాలనుకుంటే సో కెమెరాస్ కానివ్వండి, డిస్ప్లే కానివ్వండి మనకి చాలా బాగుంటాయి. సో ప్రాసెసర్ అనేది యావరేజ్ ప్రాసెసర్ మనం చెప్పుకోవచ్చు. సో ఫైనల్లీ మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి IQ బ్రాండ్ నుంచి సో IQ Neo 9 Pro. సో ఇందులో మనకు ప్రాసెసర్ కానివ్వండి, డిజైన్ బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, కెమెరా కానివ్వండి, ఫీచర్స్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మనకైతే పర్ఫెక్ట్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా స్నాప్డ్రాగన్ 7 Gen 2తో మనకు ఈ మొబైల్ వస్తుంది కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్ మనం చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా Q1 చిప్సెట్ ఉంటుంది. డెడికేటెడ్గా మన గేమింగ్ ఆడుకునేటప్పుడు ఈ చిప్సెట్ అనేది మనకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదైతే మనకు రెగ్యులర్గా మనకు 37,000 రూపాయలు ఉంది. బట్ ఆఫర్స్లో 27 నుంచి 28,000కు మనకైతే మొబైల్ వస్తుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ లేటెస్ట్ ఫోన్ మనమైతే కంపల్సరీ చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ నాకు తెలిసి ఇంకా మీరు HDFC క్రెడిట్ కార్డ్ వాడాలంటే 27,000 లోపే మనకైతే ఈ మొబైల్ మనం అయితే కొనుక్కోవచ్చు. సో ఆ ప్రైస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఫైనల్ ఇవి మనకైతే అండర్ 30Kలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్స్ అయితే. ఇందులో ఇంకైనా మొబైల్ అనేది మిస్ అయినా, లేకపోతే ఇంకైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే వేరే ఏ మొబైల్ గురించి చేయాలనుకుని మీకు ఐడియా ఉన్నా కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను, రిప్లై చేస్తాను, లేకపోతే వేరే వీడియో నేనైతే చేస్తాను. అండ్ అంతేకాకుండా ఈ వీడియోని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.